హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే 10 సత్రశాల అయితే వచ్చేసాము దేవుని దర్శనం కోసం. అప్పటికే జనాలు కొంచెం తక్కువ మంది ఉన్నారు, కానీ దర్శనం మాకు చాలా బాగా అయింది. చూస్తున్నట్టయితే ఇక్కడ మన శివయ్య దర్శనం ఇచ్చాడు, చూడండి. ఓం నమ శివాయ అని అందరూ. ఇక్కడైతే ప్రభు అయితే ఇప్పుడే రెడీ చేస్తారు. కృష్ణుడు చూశారు కదా, టెంపుల్ ఆర్చి లోపలికి వెళ్తున్నాం. గుడి మనకి సూపర్గా ఉంది. ఇది కూడా చూడండి, కృష్ణా నది పక్కనే చాలా వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ. చూసినట్టు జనాలు కూడా చూడండి, తక్కువ మంది ఉన్నారు ఇప్పుడైతే. ఇంకొద్దిసేపు సాయంత్రం కల్లా అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారు. మేమైతే క్యూలో వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మేము క్యూలో నిలబడిన టయానికి జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు క్యూలో. మాకైతే మేము పిల్లలతో వెళ్ళాము, ఫ్యామిలీతోటి. మాకైతే దర్శనం అయితే చాలా బాగా ఉంది. శివయ్య మాకు అనుగ్రహం బాగా కురిపించాడు. చూసినట్టయితే నేను మా వైఫ్ వచ్చాము. మేము లైన్లో నిలబడి ఉన్నాం. జనాలు దగ్గరలోకి వెళ్ళాం దర్శనం దగ్గరికి. ఇంకెవరితో వీడియో తీపించుకోవటం ఎందుకులేని నా వీడియో నేనే తీసుకున్నాను. నేను కూడా ఒకసారి మీకు అగపడాలి కదా. వెళ్తున్నాం. ఇక్కడైతే మాకు అన్ని విధాలుగా సదుపాయాలు బాగున్నాయి. వాటర్ ఇవ్వటం కానీ, మంచినీళ్ళు. ఇప్పుడైతే గుళ్ళోకి వచ్చేసాం. చీకటి మల్లయ్య, ఇక్కడ చీకటి మల్లయ్యని మనం చూస్తున్నాం దర్శనం కోసం. అది కూడా చూశారు కదా, శివయ్య, సత్రశాల శివయ్య. చూసిన వెంటనే ఓం నమ శివాయ. ఇప్పుడు బ్రహ్మరాంబిక అమ్మవారిని చూసిన దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చేసాం మేము. చూసినట్టయితే ఇది గుడి బయట భాగం. చూసినట్టయితే జనాలు అయితే క్యూలో ఉన్నారు. ఇప్పుడు మన బసవన్న వస్తాడు, చూడండి ఒకసారి. చూసి అందరూ దర్శనం బాగా చేసుకోండి. ఓం నమ శివాయ అని అందరూ.